బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్లోని మీర్పేట్లో ఒక కారు బీభత్సాన్ని సృష్టించింది. బైక్ వెనుక నుంచి వచ్చి ఒక కారు ఢీకొట్టింది. టూ వీలర్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఢీకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు కారు డ్రైవర్. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఒక 2 కిలోమీటర్ల మేరకి ఆ బానెట్ పైన ఉన్న వ్యక్తిని అలానే పెట్టి ఆ డ్రైవర్ లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. ఒక్కసారి ఆ విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత పూర్తి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అరే ఆపుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసుకో. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్కే జిలానీ, ఫైజల్ జిలానీ, ఎస్కే జిలానీ తండ్రి, ఫైజల్ జిలానీ కొడుకు, వీరిద్దరు బైక్ మీద వెళ్తున్న సమయంలో ఆ వీడియోలో కనిపిస్తున్న ఎట్టిగా కారు వెనక నుంచి ట్రాఫిక్లో వెనక నుంచి వచ్చి వారి బైక్ని ఢీకొంది. దాని తర్వాత ఫైజల్ జిలానీ, ఎస్కే జిలానీ ఆ కారులో ఉన్న డ్రైవర్తో కొంత వాగ్వాదానికి దిగారు. అది కాస్త తీవ్ర రూపం దాల్చింది. కాసేపటి తర్వాత ఫైజల్ జిలానీ ఆ కారుకి అడ్డంగా నిలబడి ఆ డ్రైవర్తో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ డ్రైవర్ ఏమాత్రం ఆలోచించకుండా ఒక్క క్షణం కూడా ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి, ఈ పని చేస్తే ఏం జరగబోతుంది, ఎవరైనా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందా, తీవ్రంగా గాయపడే అవకాశం ఉందా అన్న ఆలోచన కూడా లేకుండా ఆ ఫైజల్ జిలానీని అలానే ఆ కార్ బానెట్ పైననే ఒక 2 కిలోమీటర్ల పాటు లాక్కెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి ఫైజల్ జిలానీ ఒక స్ట్రెచ్చర్ పైన చికిత్స పొందుతున్నాడు. అతని ఎక్స్రే రిపోర్ట్ల ప్రకారం తీవ్రమైన గాయాలైనట్టు తెలుస్తుంది. కారును ఆపడం బదులు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ వీడియోకి సంబంధించిన వీడియోలో కూడా ఒక ఆడియోని విన్నాం మనం చాలా క్లియర్గా. భయ్యా మీరు కారు ఆపండి, మీకు ఇబ్బంది ఉంటే పోలీసులకు ఫోన్ చేసుకోండి అని ప్రయాణికులు ఆ రోడ్డు పైన వెళ్తున్న వ్యక్తులు ఆ డ్రైవర్కి చెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూడా డ్రైవర్ ఏమాత్రం వినలేదు. అంటే కోపంని, రోడ్ రేజ్ అనేది ఎంత ఉగ్ర రూపం దాల్చే అవకాశం ఉందో దానికి ఒక ఎగ్జాంపుల్ అనుకోవాలా. ఒకసారి ఏం మాట్లాడారు ఒక్కసారి వినండి. తోటి ఆ రోడ్డు పైన వెళ్ళే ప్రయాణికులు ఆ డ్రైవర్కి ఏం చెప్పే ప్రయత్నం చేశారు ఒక్కసారి విందాం. అరే ఆపుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసుకో. ఫైజల్ జిలానీ ఆ బానెట్ పైన ఉండి అరుస్తున్నాడు, అన్నా ఎవరైనా హెల్ప్ చేయండి, ఆపండి అంటూ. ఆ పక్క నుంచి బైక్ పైన రికార్డ్ చేస్తూ వెళ్తున్న వ్యక్తులు కూడా ఆ డ్రైవర్ చెప్తున్నారు చాలా క్లియర్గా. ఏం చెప్తున్నారు, అన్నా నువ్వు కార్ పక్కన ఆపుకో, పోలీసులకు ఫోన్ చేసుకో, నీకు ఇబ్బంది అనిపిస్తే, నేను ఎవరైనా కొడతానని భయపడ్డా, ఇంకేదైనా ప్రాబ్లం ఉంటుంది అనిపించినా కారు పక్కన ఆపుకో, పోలీసులకి ఫోన్ చేసుకో అని చెప్తున్నా కూడా అతను ఏమాత్రం లెక్క చేయలేదు, వినలేదు. ఆయనకున్న కోపానికి ఆ రోడ్ రేజ్లో ఆ కోపం కాస్త ఎంత తీవ్ర రూపం దాల్చిందో చూడండి. 2 కిలోమీటర్ల పాటు ఫైజల్ జిలానీని అస్సలు ఆ కార్ని ఏమాత్రం ఆపకుండా వేగంతో ముందుకు తీసుకెళ్ళిపోయాడు. బానెట్ పై వెళ్తున్న ఫైజల్ తన ప్రాణం కోసం పోరాడాడు. ప్రతి క్షణం ఏం జరుగుతుంది, చనిపోబోతున్నా అని ఫైజల్ జిలానీ బాధపడ్డాడు, భయపడ్డాడు. ఈ ఘటన మొత్తం కొంతమంది తమ ఫోన్లో రికార్డ్ చేయడం వల్ల ఈ ఘటనకు సంబంధించిన విషయం ఈ వెలుగులోకి వచ్చాయి. సో మొత్తం మీద చివరికి ఈ భయానకమైన ఘటనకి ముగింపు పలికింది. అప్రమత్తమయ్యారు స్థానికులందరూ. అప్రమత్తమై ఆ కారుని ఆపే ప్రయత్నం చేసి మొత్తానికైతే ఆపడం జరిగింది. కానీ ఆ కారు డ్రైవర్ ఆ కారు ఆపిన వెంటనే ఆ కారుని వదిలేసి ఆ కారు మీద బోనెట్ పైన గాయపడిన ఫైజల్ జిలానీని, వీరిద్దరిని కూడా అక్కడే, అంటే కారు ఆ ఫైజల్ జిలానీ వీరిద్దరిని వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో గాయపడిన ఫైజల్ జిలానీని వెంటనే ఆ దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకెళ్లి అతన్ని జాయిన్ చేశారు. ఆయన ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నాడు. ఎక్స్రే రిపోర్ట్ల ప్రకారం తీవ్రంగా గాయపడినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం కొంత స్టేబుల్గానే ఉన్నట్టు తెలుస్తుంది. మరోపక్కన ప్రాథమిక చికిత్స అనంతరం ఇటు ఫైజల్ని ఆయన కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్ళిపోయారు. కానీ ఈ దృశ్యాలు ఈ ఘటన తర్వాత పరిస్థితిని చాలా క్లియర్గా చూపిస్తున్నాయి. భయంతో కూడా ఆ కుటుంబం ఒక్కసారి షేక్ అయిపోయింది. అంటే ప్రాణాలు పోయినాయి అనుకొని మళ్ళీ ఒకసారి తన ప్రాణాలు వచ్చినట్టు
తన తండ్రి తాను బైక్ మీద వెళ్తున్న సమయంలో కారు వచ్చి గుద్దింది, అతన్ని ఆపి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇలా లాక్కెళ్తే అసలు ఒక్కసారి ఆలోచించండి. స్లిప్ అయితే డైరెక్ట్గా కారు కిందికి వెళ్ళిపోవడమే, ఆ టైర్ కిందికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, చనిపోవచ్చు, కాళ్ళు చేతులు విరగవచ్చు, ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. కింద పడిపోయినా వెనక నుంచి వచ్చే ఇంకేదైనా వెహికల్ ఉన్నా దానివల్ల కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంత డేంజరస్ డ్రైవింగ్, ఇలాంటి రోడ్ రేజ్ ఎందుకు? ఇలాంటి రోడ్ రేజ్లో ఈ మధ్య కాలంలో వేరే మెట్రోపాలిటన్ సిటీస్లో, వేరే స్టేట్స్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ని మనం చూసాం. కానీ హైదరాబాద్లో కూడా ఈ సీన్ రిపీట్ అవుతుందని అనుకోలేదు. హైదరాబాద్లో కూడా ఈ సీన్ రిపీట్ అవుతుంది. రోడ్ రేజ్ మరీ ముఖ్యంగా వాళ్ళు భయంతో చేస్తున్నారా, కోపంతో చేస్తున్నారా, పర్సనల్గా ఉన్న ఫ్రస్ట్రేషన్సా, మెటీరియలిస్టిక్ లైఫ్స్ వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నారా? ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోతాయని కూడా ఆలోచించట్లేదు. ఒక వైలెన్స్కి పాల్పడుతున్నారు. మొత్తం మీద ఇలాంటి ఒక ఘటన రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. CCTV ఫుటేజ్లని ప్రస్తుతానికి పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ డ్రైవర్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఘటన పూర్తిగా తెలుసుకొని ఘటనకు సంబంధించిన కారణాలన్నీ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి బాధితులతోని మా ప్రతినిధి నిర్మల కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడింది. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో వాళ్ళ బాధని ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇద్దరు కూడా ఆ కారు డ్రైవింగ్కి ఆ మనిషికి బలవాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు కొడుకు పరిస్థితి విషమంగా ఉంది, హాస్పిటల్లో ఉన్నాడు, తండ్రి మనతో పాటే ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీ పేరేంటి? నా పేరు ఎస్కే జిలాని. మీ అబ్బాయి పేరు? ఎస్కే ఫైసల్. ఏం జరిగింది అసలు? ఏ రోజు జరిగింది ఇది? మే 1st రోజు మేడం, నైట్ 9 గంటలకు మీర్పేట నుంచి మేము ఎల్బీ నగర్ పోవాలి. ఓకే. ఎల్బీ నగర్ పోవాలంటే ముందు పోయినాక అంబేద్కర్ స్టాచ్యూ నుంచి రైట్ తీసుకున్నాం మేము. కొంచెం ముందు పోయినాక మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మెయిన్ రోడ్ వస్తుంది. మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఎల్బీ నగర్ పోయేది ఉండే. వెనకంగా కార్ అతను వచ్చిండు. మేము కొంచెం అడ్వాన్స్లోనే కొంచెం ముందరనే రోడ్ ఎక్కేది ఉందని ఇండికేటర్ వేసిండు మా అబ్బాయి. ఇండికేటర్ వేయగానే ఆ కార్ అతను వెనకంగానే వస్తుండు. నువ్వు అడ్వాన్స్లో ఇండికేటర్ వేస్తున్నావు, ఎటు పోవాలంటే మేము రైట్కి పోవాలన్నా యూటర్న్ తీసుకునేందంటే నువ్వు ఇంత తొందరగా అడ్వాన్స్లో ఇండికేటర్ వేస్తావు అట్లా ఇట్లా అని గొడవకు దిగిండు. గొడవకు దిగి రోడ్డు మీద డివైడర్ ఉంటుంది కదా, ఆ డివైడర్ కాడ అడ్డం పెట్టేసిండు బండి. మాకు అడ్డం పెట్టేసి మా బండికి కొంచెం గుద్ది అడ్డం